హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి ఈ వీడియోలో ఏంటంటే 5 ఫేస్ స్కిన్ కేర్ మిస్టేక్స్ని ఈ రోజు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో వచ్చేసి మీకు కొంచెం సిల్లీగా అనిపించవచ్చు, ఎందుకంటే ఇవి రెగ్యులర్గా మీరు చేసే మిస్టేక్సే. బట్ ఏంటంటే ఈ 5 థింగ్స్ చెప్పిన తర్వాత ఒకసారి వీటిని చేయకుండా కొద్ది రోజులు ఉండడానికి ట్రై చేయండి. 100% మీరు పాజిటివ్ రిజల్ట్ చూడకపోతే అప్పుడు గైస్ కింద కామెంట్ చేసి నన్ను క్వశ్చన్ చేయండి, ఓకేనా? సో లేట్ చేయకుండా 5 మిస్టేక్స్ ఏంటి అని చెప్పేసి డీటెయిల్గా అయితే చెప్తాను ఫ్రెండ్స్, ఓకేనా? దీంట్లో ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి ఏంటి అంటే డోంట్ యూజ్ సోప్స్, ఓకేనా? యూజ్ చేయాలనుకుంటే ఫేస్ వాష్ యూజ్ చేసుకోండి, కానీ సోప్స్ అయితే యూజ్ చేయకండి. సో దానివల్ల మీరు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు, లైక్ ఇరిటేషన్ అవ్వచ్చు, లేకపోతే పింపుల్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు, ఓకేనా? కొంతమంది ఏంటంటే సోపే యూజ్ చేయాలన్నా మాకు ఇప్పుడు ప్రతిసారి ఫేస్ వాష్ కొనే అంత స్టేజ్ లేదు అనుకున్నప్పుడు మీరేం చేయాలంటే మీ ఇంట్లో అందరూ ఉన్నప్పుడు మీకేంటంటే ఒక సపరేట్ సోప్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఫ్యామిలీ అందరు కూడా ఒకే సోప్ యూజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ మీరు యూజ్ చేయాలి సోపే అనుకుంటే సపరేట్ సోప్ అయితే యూజ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా హ్యాండ్ వాష్ కోసం సపరేట్ హ్యాండ్ వాష్ అయితే కొనుక్కోండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి గైస్, ఓకేనా? ఎందుకంటే హ్యాండ్ వాష్‌కి సోపే యూజ్ చేయడము, బాడీకి సోపే యూజ్ చేయడము, ఫేస్‌కి సోపే యూజ్ చేయడం వల్ల మీరు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. హ్యాండ్ వాష్‌కి సపరేట్‌గా హ్యాండ్ వాష్ అయితే యూజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోప్ అని చెప్పాను కదా! సోప్ వచ్చేసి ఫ్యామిలీ మెంబర్స్‌కి సపరేట్ ఉండడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? అండ్ దీంట్లో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే డోంట్ యూజ్ ఎనీ క్రీమ్స్ ఆన్ ఫేస్, ఓకేనా? సో చాలామంది ఏదైనా అడ్వర్టైజ్‌మెంట్ చూసేసి బాగుందని చెప్పేసి డిఫరెంట్ ప్రొడక్ట్స్ అన్ని తీసుకొచ్చుకుంటూ చాలామంది రుద్దేస్తూ ఉంటారు. దయచేసి మీరు ఫేస్ పైన ఎటువంటి క్రీమ్స్ అయితే పెట్టకండి. ఒకవేళ పెట్టుకోవాలని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రం ఒక సన్ స్క్రీన్ మాత్రమే తీసుకోండి, ఓకేనా? సో దానికి సంబంధించిన లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. కొంతమంది ఎక్కువగా పర్సనల్‌గా యూజ్ చేసేవి. సో అది యూజ్ చేసుకుంటే ఏంది అంటే మీ ఫేస్ అనేది ట్యాన్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. కొంచెం మీకు డార్క్‌నెస్ పోయి మీకు వైట్‌గా ఉండడానికి 100% ట్రై చేస్తుంది, ఓకేనా? సో అది కాకుండా మిగతా ఏ క్రీములు కూడా యూజ్ చేయకండి. అనవసరమైతే పౌడర్ కూడా యూజ్ చేయడం మానేయండి. సో దయచేసి ఫేస్ వాష్ చేసుకొని డైరెక్ట్ వెళ్ళిపోండి. అంతకు మించిన బెటర్ ట్రీట్మెంట్ అనేది మన ఫేస్‌కి ఇంకేది లేదు, ఓకేనా? అండ్ దీంట్లో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే డోంట్ వాష్ యువర్ ఫేస్ మల్టిపుల్ టైమ్స్, ఓకేనా? చాలామంది ఏందంటే ప్రతి చిన్నదానికి కూడా ఫేస్ వాష్ చేయడం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు. దయచేసి ఆ విధంగా చేయకండి, ఓకేనా? సో ఆ విధంగా చేయడం వల్ల ఏందంటే మన ఫేస్ పైన ఉండే మన ఒరిజినల్ ఆయిల్ ఏదైతే ఉంటుందో లోపల అదంతా కూడా డ్రై అయిపోతుంది. సో దానివల్ల మీరు చాలా ఇరిటేషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారు. కాబట్టి ఓన్లీ మీరు మార్నింగ్ టైం అంతేకాకుండా నైట్ పడుకునే టైం ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మధ్యలో మీరు ఫేస్ వాష్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే మాత్రం అది మరీ డర్టీగా ఉంటేనే ఫేస్ వాష్ చేసుకోండి, లేదంటే సింపుల్‌గా వాటర్‌తోనైతే వాష్ చేసుకోండి, ఓకేనా? అండ్ దీంట్లో ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంది అంటే డ్రింకింగ్ ఆఫ్ వాటర్, ఓకేనా? సో ఇక్కడ ఏందంటే చాలామంది చెప్పేది ఇదే, వాటర్ తాగాలి, ఎక్కువ వాటర్ తాగితే బాగుంటుందని చెప్పి చాలామంది అంటారు. బట్ వాటర్ కన్జంప్షన్ అనేది అకార్డింగ్ టు మన బాడీ యొక్క వెయిట్ బట్టి అండ్ మన ఏజ్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది, ఓకేనా? సో ఎలా పడితే మీరు వాటర్ తక్కువ తాగినా ప్రాబ్లమే, ఎట్ ది సేమ్ టైం వాటర్ ఎక్కువ తాగినా ప్రాబ్లమే, ఓకేనా? సో దయచేసి అకార్డింగ్ టు వెయిట్ అండ్ అంతేకాకుండా మీ ఏజ్ బట్టి మీరు వాటర్ అయితే కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి. సో మ్యాక్స్ టు మ్యాక్స్ అందరూ యావరేజ్‌గా అంటే 2-3 లీటర్స్ తాగితే పర్ డే ఈస్ మోర్ ఎనఫ్, ఓకేనా? సో ఇదైతే బెటరు. అంతకు మించి అంటే ఒకసారి మీ వెయిట్ అండ్ అంతేకాకుండా మీ ఏజ్ బట్టి క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. సో దానికి సంబంధించిన వీడియో కావాలంటే ఒకసారి కింద కామెంట్ చేయండి. దానికి సంబంధించిన ఒక డీటెయిల్డ్ వీడియో చేసి మన ఛానెల్‌లో అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్, ఓకేనా? అండ్ దీంట్లో ఫిఫ్త్ థింగ్ వచ్చేసి ఏంది అంటే డోంట్ ఎక్స్‌పోజ్ టు హీట్, ఓకేనా? సో మీ ఫేస్‌ని హీట్‌కి గానీ అంతేకాకుండా డైరెక్ట్‌గా సన్ యొక్క యూవీ రేస్‌కి మీరు డైరెక్ట్‌గా ఏందంటే ఎక్స్‌పోజ్ అవ్వడానికి ట్రై చేయకండి. మీరు బయటకెళ్ళినప్పుడు ఏందంటే వీలైతే హోల్ బాడీ ఫేస్ మాస్క్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. సో అలాంటివైతే యూజ్ చేసుకోండి. ఇప్పుడు గర్ల్స్ ఎలాగో వాళ్ళు స్కార్ఫ్ గానీ సో అలా డిఫరెంట్ యూజ్ చేస్తారు కాబట్టి సో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. బట్ మీరు కూడా బయటికెళ్ళినప్పుడు కొంచెం క్లియర్‌గా, సేఫ్‌గా ఉండాలని జెప్పేసి మీరు అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా మీరు కూడా కొన్ని మాస్క్ దొరుకుతాయి మన ఫుల్ బాడీకి సంబంధించింది. అవసరమైతే దానికి సంబంధించిన లింక్ కూడా ఒక డిస్క్రిప్షన్‌లో పెడతాను. సో ఒకసారి చెక్ చేయండి. మీకు ఇంట్రెస్టెడ్ అనిపిస్తేనే తీసుకోండి. సో దానివల్ల మీరు చాలా పాజిటివ్ రిజల్ట్ అయితే మీరైతే ఖచ్చితంగా తెలుసుకుంటారు వెరీ సూన్, ఓకేనా? ఇవే ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈ 5 థింగ్స్‌ని మీరు కరెక్ట్‌గా పాటించారనుకోండి, మీరు మీ ఫేస్ పైన ఫేస్ చేసే డస్ట్ ప్రాబ్లమ్ కావచ్చు, లేకపోతే పింపుల్ ప్రాబ్లమ్ కావచ్చు, ఇరిటేషన్ ప్రాబ్లమ్ కావచ్చు అండ్ ట్యాన్ ప్రాబ్లమ్ కావచ్చు, ఓకేనా? ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా వితిన్ సూన్ మీరైతే రెక్టిఫై చేసుకోవచ్చు. ఒకసారి ఇంప్లిమెంట్ చేసి చూడండి. 100% మీకు పాజిటివ్ రిజల్ట్ అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్, ఓకేనా?